వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చనిపోతే చాలా గౌరవంగా వాళ్ళని సాగనంపుతారు. సో ఎంత ప్రేమ బాధతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఇష్యూ మాత్రం అట్లా కాదు. చనిపోయిన 4 రోజుల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించకుండా మళ్ళీ ప్రాణం తిరిగి వస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ వీళ్ళు ఏకంగా వస్తే బాగుండు కాదు, ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి 4 రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేశారు. ఇంతకీ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అండ్ ఆ ఇన్సిడెంట్ ఎట్లా బయటకు వచ్చింది అనేది ఈ వీడియోలో మేము చెప్తా. సో ఇది కుక్కట్పల్లిలో జరిగింది. సో కుక్కట్పల్లిలో శ్రీదత్త అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఆ ఇన్సిడెంట్ నేను చెప్పే కంటే ముందు అసలు చుట్టుపక్కన వాళ్ళు భయంతో వణిగిపోయినారు వీళ్ళ తీరు చూసి. నైబర్స్ ఒక భయంలో ఉన్నారు, ఒక టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన తోటి విసికి వేతారిపోయిన పరిస్థితి. ఇంట్లోకి వెళ్ళి ఏమైనా అడిగితే మమ్మల్ని ఏమైనా చేసేస్తారేమో అని కొంతమందిలో భయం. ఇంకొంతమందిలో ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చినామో అని బయటికి తెలిస్తే మమ్మల్ని వచ్చి మా పైన ఏమైనా దాడి చేస్తారని ఇంకొంతమంది భయం. సో ఇట్లా కాలనీ వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు గజ గజ వణికిపోయారు. ఇంతకీ ఏమైంది అంటే శైలజ అనే వాళ్ళ మదర్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ఈ నలుగురు పిల్లలు అమ్మ మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేస్తూ అమ్మ ప్రాణం మళ్ళీ తిరిగి రావాలి అని అనుకున్నారు. సో అందులో ప్రేమ ఉంది, అది నేను తప్పు పట్టట్లేదు. కానీ అందులో మూర్ఖత్వం కూడా ఉంది. ఎందుకంటే కుక్కట్పల్లి దగ్గర ఉండే రామ్దేవ్ హాస్పిటల్లో వాళ్ళ మదర్ని అడ్మిట్ చేశారు. రక్తహీనత సమస్య అండ్ హై ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మల్టిపుల్ ఇబ్బందులతో అడ్మిట్ చేసినప్పటికీ ఆమె కోలుకోలేకపోయింది. సో చనిపోవడం జరిగింది. డెత్ డిక్లేర్ చేసిండ్రు రామ్దేవ్ హాస్పిటల్ వాళ్ళు. సో డెడ్ బాడీ తీసుకొని కుక్కట్పల్లిలోనే అపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చిన తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే ఇప్పుడు కాదు రేపు నిర్వహిస్తామని చెప్పారు. ఆ రేపు నిర్వహిస్తాము అని చెప్పి డోర్లు వేసిన తర్వాత ఎవరిని కూడా శైలజ మృతదేహాన్ని చూడనీయలేదు, వీళ్ళు బయటికి రాలేదు. లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఒకరోజు గడిచింది, రెండో రోజు గడిచింది. కానీ ఆ తర్వాత నుంచి మృతదేహం స్మెల్ రావడం ప్రారంభమైంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా ఫ్లాట్ డోర్స్ తీస్తే కంపు కొట్టే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీంతో ఏం జరిగిందో అర్థం కాదు. ఇల్లు మొత్తం వెతికారు, గల్లీ మొత్తం వెతికారు, అక్కడుండే కాలనీ మొత్తం వెతికారు ఏమైనా చనిపోయిందని. సో ఎంతకీ అంతు చిక్కలేదు. ఆఖరికి వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ ఫ్లాట్లో నుంచి దుర్వాసన వస్తుందని. ఆ తర్వాత డోర్ కొట్టి అడిగే ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి ధైర్యం చాలలేదు. ఎందుకంటే మృతదేహం ఇంట్లోనే ఉండడం గమనించారు. సో మృతదేహాన్ని 4 రోజులుగా ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ప్రాణం వస్తుందని నమ్మి ప్రార్థన చేస్తున్న సమయంలో వీళ్ళు ఎవరైనా వెళ్ళి డిస్టర్బ్ చేస్తే వీళ్ళపైన ఏమైనా దాడి చేస్తారా, లేదంటే ఇంకేమైనా అరాచకానికి పాల్పడతారా, వీళ్ళు చేస్తున్న క్షుద్ర పూజలు ఏంది, ఏం చేస్తున్నారో అని అర్థం కాక గజ గజ వణిగిపోయారు. అటు ఇటు ఏం చేయాలో అర్థం కాక దీనిపైన ఒక మీటింగ్ పెట్టుకొని ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులకు, పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ చేశారు. ఇంటిమేట్ చేసిన తర్వాత పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు రావడం జరిగింది అండ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇవాళ కాదు, మేము మళ్ళీ వాళ్ళకు కూడా సేమ్ ఏదైతే అక్కడ ఉండే కాలనీ వాళ్ళకి చెప్పుకొచ్చారో ఇవాళ కాదు, మేము రేపు అంత్యక్రియలు చేస్తామని శైలజకు సంబంధించిన కొడుకు కూతుర్లు చెప్పారు. సరే అని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి కూడా సేమ్ సీన్. ఆ తర్వాత వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులతో ఏమైనా అంత్యక్రియలు చేయలేకపోతున్నారా, లేదంటే వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయని అధికారులకు అర్థం కాలేదు. సో ఎట్టకేలకు వాళ్ళతో మాట్లాడాలి అని పోలీసు ఫోర్సు లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసింది ఏంటి అంటే రామ్దేవ్ హాస్పిటల్ నుంచి తన తల్లి డెడ్ బాడీ తీసుకొని వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు ప్రార్థనలు చేస్తే మళ్ళీ బ్రతుకుతారని ఎక్కడో ఏదో బుక్లో చదివారట, ఎవరో ఏదో చెప్తుంటే విన్నారట, గూగుల్ చేసి చూశారంట, యూట్యూబ్లో ఎవరో ఒక దిక్కుమాలిన వీడియో అప్లోడ్ చేస్తే విన్నారట. సో అదే నిజమని నమ్మిండ్రు ఈ మూర్ఖులు. సో మూర్ఖులని ఎందుకు అంటున్నా అంటే కనీసం చనిపోయే వాళ్ళకి ఒక గౌరవంగా సాగనంపే తంతు అది. సో అది కూడా నిర్వహించకుండా మూర్ఖపు ఆలోచనలతో ప్రార్థనలు చేస్తే మనుషులు బ్రతకరు అని చెప్పేసి ఆలోచిస్తూ చదువుకున్న మూర్ఖులు చేసిన తతంగం ఇది. సో దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బంది, ఆఖరి చూపు చూడాలి అనుకున్న శైలజని కూడా చాలా బంధువులు చూడలేకపోయినారు. వీళ్ళ పరిస్థితి ఎట్లుంది తెలుసా, మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని ఒక సామెత ఎట్లుంటుందో వీళ్ళు కూడా అంతే. ప్రార్థనలకు ప్రాణం తిరిగి లేచి వస్తుంది అని చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకొంతమంది పీజీ కంప్లీట్ చేసిండ్రు అబ్బాయి, అండ్ ఇంకొంతమంది డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. సో లోకం తెలియని వాళ్ళు కాదు, చదువుకోలేని వాళ్ళు కాదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని జ్ఞానం లేని వాళ్ళు అంత కాదు. సో అన్నీ తెలిసి కూడా ఒక మూర్ఖపు ఆలోచనలో అంతిమంగా చేయాల్సిన కార్యక్రమాలను ఏవి చేయకుండా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి అండ్ ఎవరైతే బంధువులు శైలజనే ఆఖరిగా చూడాలి అని అనుకున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఒక ట్రాన్స్లో ఉన్నారు. ఆ తర్వాత పోలీసులకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక ట్రాన్స్లో బ్రతుకుతున్నారు అండ్ వీళ్ళ ఆలోచనలు కూడా చాలా వేరే విధంగా ఉన్నాయని చెప్పి వీళ్ళందరి ఆఖరికి నెల్లూరు, ఏపీలోని నెల్లూరులో
స్వస్థలం స్వగ్రామానికి మృతదేహాన్ని పంపించి వీళ్ళని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించారు. సో వీళ్ళని కనుక కౌన్సిలింగ్ సెంటర్కి పంపించకపోతే ఆ మృతదేహానికి ఎన్ని రోజులు మరి ఇట్లా ప్రార్థనలు చేస్తుండే, అంత్యక్రియలు చేయడం అనేది కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తుండేనా, లేదంటే ఈమె ప్రాణం కోసం ఇంకొకరి ప్రాణం తీసే సిచ్యువేషన్కి వస్తాయో తెలియదు. సో గతంలో ఒక డాక్టర్, ఒక లెక్చరర్ జరిగిన ఘటన మీకు అందరు గుర్తుందని అనుకుంటా. కోంపల్లి దగ్గర ఒక కాలనీలో ఇట్లే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, అది శక్తివంతమైన జన్మ ఉంటుంది అని చెప్పేసి రాత్రి అర్ధరాత్రి పూజలు చేసి రాగి చెంబు నెత్తిపైన పెట్టి దానిపైన దీపం వెలిగించి కన్న కూతుర్ని నరికి చంపినరు. ఓన్లీ ఒక్క రీజన్, ఒక ట్రాన్స్ వాళ్ళది ఏంటంటే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది, సో ఆ జన్మలో ఇంకా శక్తివంతంగా వాళ్ళ కూతురు మారాలి అనే ఆలోచనతో. సో అట్లాంటి బాపతే ఇగో ఇది కూడా అనమాట. సో ఇటకేలకు పోలీసులు అక్కడ కాలనీ వాసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఆఖరికి ఆ మృతదేహానికి అంత్యక్రియ కార్యక్రమాలు జరిగాయి.